ప్రస్తుతం స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే 7వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు బిగ్ బాస్. ఇందులో భాగంగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలిచాడు. ఇక గార్డెన్ ఏరియాలో ఉన్న హౌస్ మేట్స్ అందరికీ ఒక ట్విస్ట్ ఇచ్చారనే చెప్పాలి. ఈ రోజు మిమ్మల్ని నామినేషన్ చేయడానికి ఎక్స్ కంటెస్టెంట్స్ వాళ్ళు హౌస్ లోకి అడుగుపెట్టి ఎవరైతే వాళ్ళని వెన్నుపోటు పొడిచారో ఈ రోజు మిమ్మల్ని వెన్నుపోటు పొడవడానికి రెడీగా ఉన్నారు అంటూ బిగ్ బాస్ చెప్పడంతో వెంటనే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ షాక్ అయినట్టు కనిపించింది ప్రోమోలో. ఇందులో భాగంగా ముందుగా శ్రీజ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రియా, ఆ తర్వాత మర్యాద మనీష్, అలా ఒక్కొక్కరుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టు ప్రోమోలో కనిపించింది. ఇక శ్రీజ అయితే పవన్ కళ్యాణ్ ని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ నేను ఉండేటప్పుడు నీ గేమ్ చాలా బాగుంది, నేను ఎప్పుడైతే బయటకు వచ్చేసానో నువ్వు నీ బాండింగ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టావు, నువ్వు ముందు చెప్పిన దానికి ఇప్పుడు దానికి అసలు పొంతే లేదు, నువ్వు నీ గేమ్ను పూర్తిగా మర్చిపోతున్నావంటూ, అందుకే నీ గేమ్ ఏంటి నీ మాస్క్ ఏంటి అనేది తీసి నువ్వు నీ గేమ్ మీద ఇంట్రెస్ట్ పడతావనుకుంటున్నాను కాబట్టి నేను నిన్ను నామినేషన్ చేస్తున్నానంటూ శ్రీజ నామినేషన్ చేసింది పవన్ కళ్యాణ్ ని. అలాగే అదే శ్రీజ మాధురిని కూడా నామినేషన్ చేసింది. అయితే ఎవరు ఎక్స్ప్లెనేషన్ చేయలేనట్టు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనట్టు ఇమాన్యుయల్ తనుజాని నామినేషన్ చేశాడు. ఇమాన్యుయల్ తనుజాని నామినేషన్ చేసి చెప్పిన ఒకే ఒక్క రీజన్, తనుజ నువ్వేంటనేది ఇంకా అర్థం కాలేదు, నువ్వేంటనేది ప్రూవ్ చేసుకోవడానికి ఇది కరెక్ట్ సమయం కాబట్టి నీ మాస్క్ను తీసి నువ్వు గేమ్ ఆడతావని నేను అనుకుంటున్నానంటూ తనుజాని ఇమాన్యుయల్ నామినేషన్ చేశాడు. అలాగే మర్యాద మనీష్ కూడా కళ్యాణ్ ని నామినేషన్ చేశాడు. ఏది ఏమైనా సరే ఇప్పటి వరకు జరిగిన నామినేషన్స్ ఒకెత్తైతే మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.